అందరూ ఎలా ఉన్నారు? నా పేరు భార్గవ. నా పేరు రిషి. నా పేరు జై. ఎక్కడ ఆడుతున్నారు? సో ఈ వీడియోలో మేము చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ కూడా డిస్కస్ చేయబోతున్నామండి. అదేంటి అంటే యుఎస్లో మనం యాక్సిడెంట్స్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి. సో అదొకటి. నెంబర్ 2, మనకి ఆటో ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ యుఎస్లో అనేది. సో మాకు పర్సనల్గా మేము యూఎస్ వచ్చిన తర్వాత ఈ లాస్ట్ 10 yearsలో 3 యాక్సిడెంట్స్ జరిగినాయి. 2 లైక్ వెరీ మైనర్ వన్స్, ఒకటి కొంచెం పెద్ద యాక్సిడెంట్. సో వీటి నుంచి మేము నేర్చుకున్న లెసన్స్ ఏంటి, సో దాన్ని మేము మీకు షేర్ చేస్తే ఏం ఉపయోగపడవచ్చు మీకు అనేది మీతో షేర్ చేస్తాకుండా మన వీడియో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మన యుఎస్లో యాక్సిడెంట్స్ గురించి అలాగే ఇన్సూరెన్స్ గురించి చెప్తా ఉన్నాను కదా. సో మాకు జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఫస్ట్ షేర్ చేస్తాను. దాని తర్వాత ఆ ఇన్సూరెన్స్ మాకు ఎలా ఉపయోగపడింది, ఆ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగం ఏంటి, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది కూడా చెప్తాను. హలో, చెప్పుండ్రు అక్క. ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ. ఏం చేయాలి? ఫాల్సా? బతుకున్నప్పుడు ఏమన్నా వస్తాయా? సచ్చినాక వస్తే ఏం చేసుకోవాలి? దినాలు చేసుకోవాలనా? పెట్టేయండి అక్కడ. ఫస్ట్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే 2013లో. రిషి 2012 డిసెంబర్లో పుట్టాడు. 2012లో. 2013 మేబీ అరౌండ్ మార్చ్ టైం అనుకుంటా. యాక్చువల్గా స్నో పడుతుంది అప్పుడు. సో ఆ టైంలో అక్కడ డెన్వర్లో. సో హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాము. రిషిని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి వచ్చేటప్పుడు ఏమైందంటే స్నో పడినప్పుడు బ్రేక్ వేసినా బ్రేక్ అవ్వట్లేదు అక్కడ. సో నేను రైట్ టర్న్ తీసుకోవాలి, వేరే వాళ్ళకి స్ట్రైట్ వచ్చే వాళ్ళకి ఈల్డ్ ఇచ్చి. సో నేనేమో అది బ్రేక్ వేస్తున్నా, బ్రేక్ పడట్లేదు. యువతల నుంచి వచ్చే వాళ్ళకేమో గ్రీన్ ఉంది, వాళ్ళు వచ్చేస్తున్నారు. సో నేను వెళ్తే ముందుకు వాళ్ళు వచ్చి కుదురుతారు కదా, ఏం చేయాలో తెలియక పక్కన కర్బ్ ఉంటే ఆ కర్బ్ నెక్కిచ్చాను. నా కార్ అయితే ఆగిపోయింది. నా వెనక వచ్చే వాళ్ళకి కూడా అదే ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ కార్ స్టాప్ అవ్వలేదు. వాళ్ళు వచ్చి నా కార్ని లైట్ ఇంపాక్ట్, చాలా వాళ్ళు కూడా జారుతుందని తెలిసి స్లోగానే వస్తున్నారు. వాళ్ళు వచ్చి నా కార్కి వెనకాల గుద్దారు. చాలా చిన్న డెంట్ పడింది కార్కి. ఎవరికి ఏం అవ్వలేదు, వాళ్ళకేం కాలేదు, నాకేం కాలేదు, చాలా మైనర్ ఉంది. సో వాళ్ళు వెనకాల వాళ్ళు వచ్చి వాళ్ళ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కావాలా మీకు షేర్ చేస్తాము, మీరు క్లెయిమ్ చేస్తారా అని అడిగితే నేను చిన్న డెంటే కదా, నాకేం అవసరం లేదని చెప్పా. సో ఎందుకంటే అప్పుడు నాది యాక్చువల్గా పాత కార్, యాక్చువల్గా అది సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కున్నాను అప్పుడు, నిసాన్ అల్టిమా. సో దానికి మళ్ళీ ఆ చిన్న డెంట్కి ఎంత వస్తుందిలే క్లెయిము, దానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో అని నేను వద్దన్నాను. కానీ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అంత చిన్న యాక్సిడెంట్కి కూడా మనం యాక్చువల్గా క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేస్తే మనకి ఎంతన్నా రాని, ఒక 200 అయినా 300 అయినా, చాలా ఈజీ ప్రాసెస్ అది. సో నేను యాక్చువల్గా క్లెయిమ్ చేసి ఉండొచ్చు. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే మనకి యుఎస్లో యాక్సిడెంట్ అయితే కనుక వేరే వాళ్ళు తప్పు ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా ఎంత చిన్న యాక్సిడెంట్ అయినా కూడా, చిన్న డెంట్ ఏది పడినా కూడా మనం క్లెయిమ్ చేసుకోవడం బెటరు. అప్పుడు మనకి ఇన్సూరెన్స్ కాంపెన్సేట్ చేస్తుంది దానికి. మనం ఎలాగో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అనే రిలేటెడ్ కాంటాక్స్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. సో ఇన్సూరెన్స్కి అమ్మాయిలకి కామన్ ఏంటి? నాకు తెలీదు. బోత్ ఆర్ ఎక్స్పెన్సివ్, బోత్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇన్ ది ఎండ్ we are not guaranteed on what we get. Oh no! నానా, మీకు రోజు డిన్నర్ కట్టనంట. అమ్మ మంచిదిలే, అంత సీరియస్ యాక్షన్ తీసుకో. మాకు సెకండ్ జరిగిన యాక్సిడెంట్ కూడా అదే ఊర్లోనే, డెన్వర్లోనే. యాక్చువల్గా అప్పుడు డెన్వర్ నుంచి వేరే ఊరికి మూవ్ అవుతున్నాము. మా కార్ అమ్మేసాము, వేరే ఊరికి జస్ట్ ఇంకా మూవ్ అవుతాం ఇంకో 1 weekలో అనగా. అప్పుడు రెంటల్ కార్లో ఉన్నాము. సో రైట్ టర్న్ తీసుకోవాలి. నేను అక్కడ సిగ్నల్ ఉంది మాకు, వేరే స్ట్రైట్ వస్తున్నారు. నేను ఆగిపోయాను, వేరే వాళ్ళకి ఈల్డ్ ఇవ్వాలి కాబట్టి. నా వెనకాల వచ్చేవాళ్ళు ఆగకుండా వచ్చి వెనకాల గుద్దాడు అనమాట. వాడిదే తప్పు. సో అది బాగానే వెనకాల కార్కి డ్యామేజ్ అయింది, రెంటల్ కార్కి. కాప్స్ని కాల్ చేసాం అప్పుడే, 911 కాల్ చేస్తే కాప్ ఇమీడియట్గా వస్తాడు. సో మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలంటే ట్రాఫిక్ బ్లాక్ అవ్వకుండా, మంది డ్రైవబుల్ కండిషన్లో ఉంటే పక్కకి ఎక్కడికన్నా వేరే కాంప్లెక్స్ కానీ ఎక్కడన్నా మనం ఎక్కడైతే పార్క్ చేయగలమో అక్కడికి పుల్ ఓవర్ చేసుకోవాలి. సో అలా పుల్ ఓవర్ చేసుకుని నేను అతను యాక్సిడెంట్ చేసిన అతను ఇద్దరు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో అప్పటికి కూడా నాకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ లేదు. సో ఏంటంటే అందరికీ, మాకు ఎవరికి ఏం అవ్వలేదు, కానీ స్వాతికి బాగా నెక్కి ఇంపాక్ట్ అయింది. ఫోర్స్గా వచ్చి గుద్దినప్పుడు ఆ నెక్ పెయిన్ వచ్చిందనమాట. అప్పటికప్పుడు పెద్ద పెయిన్ అనిపించలేదు, కానీ తర్వాత అది తనకి కొన్ని ఇయర్స్ వరకు ఉంది ఆ పెయిన్. సో కాప్ అడిగాడు వచ్చి, మీరేంటి హాస్పిటల్కి వెళ్ళాలా, మీకు నెక్ పెయిన్ ఉందంటున్నారు కదా అంటే, మాకు అప్పుడు వద్దులే, ఏం లేదు, మేము ఇంటికి వెళ్ళి ఏదో పెయిన్ కిల్లర్ తీసుకుంటాం, తర్వాత చెకప్ చేయించుకుంటాం అనుకున్నాము. సో అది మేము చేసిన మిస్టేక్. సో అప్పుడు ఏం చేయాల్సిందంటే ఇమీడియట్గా మేము, అవును నెక్ పెయిన్ ఉందని ఇమీడియట్గా వెళ్తే హాస్పిటల్కి అక్కడి నుంచినే అంబులెన్స్ ద్వారా వెళ్ళొచ్చు. లేకపోతే మనం కనీసం నెక్స్ట్ డే అక్కడ కాపు చెప్పి మాకు ఈ పెయిన్ ఉందని చెప్పి నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని అప్పటికప్పుడు రిపోర్ట్లో రావాలి అది.
సో అప్పుడు వాళ్ళు యాక్సిడెంట్ వల్లే వచ్చిందనేది డిటర్మైన్ అయినప్పుడు దానికి మనకి కాంపన్సేట్ చేస్తారు. సో అవి తెలియక మేము అది క్లెయిమ్ చేయలేదు. ఓన్లీ ఆ కార్ ఇంజురీ క్లెయిమ్ చేయకుండా ఓన్లీ కార్ డ్యామేజెస్కి మాత్రమే క్లెయిమ్ చేసాము. అది రెంటల్ కార్ కాబట్టి రెంటల్ కార్ వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. సో థర్డ్ యాక్సిడెంట్ యాక్చువల్గా మాకు లాస్ట్ ఇయర్ 2019లో 2019 ఆగస్ట్ 2019లో ఫ్లోరిడాలో పెన్సిల్వేనియా నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాము. సో కోఇన్సిడెంటల్గా ఇది కూడా యాక్చువల్గా రెంటల్ కార్లోనే జరిగింది. నేను యాక్చువల్గా మిడ్టూన్ పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అప్పుడే టాలహాసీ మూవ్ అయ్యాము. స్కూల్ స్టార్ట్ అయినాయి వీళ్ళకి. బస్ ఫెసిలిటీ ఇంకా ఇవ్వలేదన్నమాట. అప్పుడు స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది. సో మీకు యాక్చువల్గా మొన్న ఆ రూట్లో వెళ్ళినప్పుడు మేము అది రికార్డ్ చేసాం, ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది ఏంటిది అనేది. సో ఆ క్లిప్ చూడండి, దాంట్లో చెప్తాను మీకు ఎలా జరిగింది యాక్సిడెంట్ అనేది. సో నాకు యాక్సిడెంట్ అయిన స్పాట్ ఇదేనండి. సో ఇలా వెళ్తున్నాను, ఇప్పుడు ఆ ముందు కార్కి వెళ్తాను కదా, అలాగే ఈ స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నాను నేను. నాకు గుర్తున్నంత వరకు నాకు గ్రీన్లోనే వెళ్తున్నాను నేను రోడ్ మధ్యలోకి వెళ్ళే టైంకి అటు నుంచి ఒక ఆమె వచ్చి గుద్దింది. అటు చూస్తున్నారు కదా, అది కంప్లీట్గా బ్లైండ్ స్పాట్. సో నాకు అక్కడ ఏమి కనపడదు, అటు నుంచి ఎవరు వస్తున్నారు అనేది రోడ్ మధ్యలోకి వెళ్ళే వరకు నాకు కనపడదు. సో నేను స్ట్రైట్ వెళ్తున్నా, ఆమె వచ్చి నన్ను గుద్దినప్పుడు నా కారు స్లైడ్ అయ్యి వెళ్ళి యువతల రైట్ సైడ్ ఒక కార్ ఆగుంటే ఆ కార్ని వెళ్ళి గుద్దుకుంది. సో 3 కార్స్ ఇన్వాల్వ్ అయినాయి ఆ యాక్సిడెంట్లో. సో వీళ్ళిద్దరూ నన్ను గుద్దినామే, నా కారు వెళ్ళి స్లైడ్ అయ్యి ఇంకొక కార్ని గుద్దుకుందన్నాను కదా, వాళ్ళిద్దరూ నేను జంప్ అయ్యాను సిగ్నల్లో, నేను రెడ్ ఉన్నప్పుడు నేను ముందుకు వచ్చేసాను చెప్పారు. సో వాళ్ళిద్దరూ సాక్ష్యం చెప్పారు కాబట్టి నేనే తప్పు చేసినట్టు ఇదైంది, పోలీస్ రిపోర్ట్లో ఫైల్ అయింది. సో దానివల్ల నా ఇన్సూరెన్సే వాళ్ళిద్దరికి పే చేయాల్సి వచ్చింది డ్యామేజెస్కి. సో ఇక్కడ ఏంటంటే బ్యాడ్ థింగ్, ఇక్కడ ఇది ట్రాఫిక్ లైట్లో కెమెరాస్ లేవు, రికార్డింగ్ లేదు. సో నేను ఒకవేళ గ్రీన్లో వెళ్ళుండా కూడా అది నాకు ప్రూవ్ చేయడానికి లేదు. సో ఆ క్లిప్లో చూసారు కదండి యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది. ఎవరికి బ్లడ్ రాలేదు, ఎవరికి ఇంజురీస్ లేవు అక్కడ స్పాట్లో. అంటే వాళ్ళకి కాళ్ళు ఇరిగినాయి అని చెప్పి వాళ్ళ తర్వాత వెళ్ళి మెడికల్ చెకప్స్ చేసుకుని రిపోర్ట్ ఇచ్చారు. పోలీసు వచ్చినప్పుడు వాళ్ళకి బాగానే ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్లోనే ఉన్నారు అందరూ. కానీ వాళ్ళకి కాంపన్సేషన్ వచ్చి నా ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. సో ఎగ్జాక్ట్గా ఎంత అనేది నేను డిస్క్లోజ్ చేయకూడదు అనుకుంటా, ఎందుకంటే అది కొన్ని దగ్గర రాశారు అలా వాళ్ళు ప్రాబ్లం చేయొచ్చు మీరు ఎంత అనేది డిస్క్లోజ్ చేస్తే అని. నేను డిస్క్లోజ్ చేయను ఎంత పే చేశారని, బట్ మీరు ఇమాజిన్ చేయలేనంత చాలా ఎక్కువ పే చేసిందండి నా ఇన్సూరెన్స్ వాళ్ళకి. సో వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఒక్కళ్ళకైతే నా ఇన్సూరెన్స్ ఎంత మ్యాక్స్ ఉందో అంత పే చేశారు, ఇంకొకళ్ళు అంతే అడిగితే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు అంత ఇవ్వము అన్నప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. సో కోర్టుకి వెళ్తే తర్వాత కోర్టుకి వెళ్ళే ముందు కేసు మీడియేషన్ అని జరుగుతుంది. వాళ్ళ లాయరు నా ఇన్సూరెన్స్ తరపున లాయర్ ఇస్తారు, నా ఇన్సూరెన్స్ వాళ్ళే, మనం ఏం పే చేయాలి అసలు లాయర్కి. సో ఆ లాయర్కి వాళ్ళ లాయర్కి నెగోషియేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఒక అమౌంట్కి అగ్రీ అయ్యారనమాట. సో ఆ కోర్ట్ కేసు అయితే సెటిల్ అయిపోయింది. సో ఆ అమౌంట్స్ డిస్క్లోజ్ చేయొచ్చా లేదా అనేది నాకు కంప్లీట్ క్లారిటీ లేదు. ఇక్కడ ఏదైనా కూడా చిన్న చిన్నటికి కూడా లీగల్గా సూ చేస్తూ ఉంటారు, ఎందుకులే అని చెప్పి నేను ఆ డీటెయిల్స్ ఏవి డిస్క్లోజ్ చేయట్లేదు. బట్ ఈ యాక్సిడెంట్ నుంచి మేము నేర్చుకున్నది ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ మనకి ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు ఎక్కువ పెట్టుకోవటం బెటర్ అండి. వాల్యూ మనకి అన్ని స్టేట్స్లోనూ మినిమం ఇంత ఇన్సూరెన్స్ పెట్టుకోవాలని లిమిట్స్ ఉంటాయి, కానీ మనం ఎప్పుడు కూడా బేసిక్ లిమిట్స్తో వెళ్ళకుండా ఎక్కువ లిమిట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ యాక్సిడెంట్లో వేరే వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అయిందనుకోండి, ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే బెడ్ రిడన్ అయ్యారు. సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, మన ఇన్సూరెన్స్ ఎంత పే చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్సూరెన్స్ ఒక $50,000 పే చేస్తుంది అనుకోండి, $50,000. సో $50,000 వరకు ఇన్సూరెన్స్ పే చేసిన తర్వాత వాళ్ళు చేతులు పేసుకుంటారు. సో ఆ పేషెంట్కి ఎవరైతే యాక్సిడెంట్ అయిందో వాళ్ళకి సపోజ్ $1,00,000 అయింది అనుకోండి, ఆ మిగిలిన $50,000 మనం కట్టాల్సి వస్తుంది. సో ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు మనం మ్యాక్సిమం లిమిట్ మనకి అయినంత వరకు ఎక్కువ ప్రీమియమ్స్ ఉన్నా కూడా అలా తీసుకోవడమే మంచిది, నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనకి సిగ్నల్స్ దగ్గర రికార్డింగ్ లేనప్పుడు వేరే వాళ్ళు మన తప్పు లేకపోయినా మనకు తప్పు ఉందని చెప్పినప్పుడు మనం ప్రూవ్ చేయడానికి ఏమి ఉండదు కదా. సో అటువంటిప్పుడు డాష్ బోర్డ్ కెమెరాస్ అని దొరుకుతాయి కార్లో. సో అవి ఆర్డర్ చేసుకుంటే బెటర్, అవి రికార్డ్ అవుతూ ఉంటాయి, అట్లీస్ట్ ఆ ప్రూఫ్ ఉంటుంది మనకి. మేము యూఎస్ వచ్చినప్పుడు అయితే మాకు ఆటో ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అన్ని కాంపోనెంట్స్ అంత ఇదిగా అర్థమయ్యాయి కాదు. సో వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో ఇది కొత్తగా యూఎస్ వచ్చిన వాళ్ళకి ఆటో ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఉపయోగపడతాయి అని చెప్పి నేను ఇప్పుడు ఆటో ఇన్సూరెన్స్ డీటెయిల్స్ చెప్తాను. సో ఆటో ఇన్సూరెన్స్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో మనం ఏది కావాలి ఏది వద్దు అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని అయితే మ్యాండేటరీ ఉంటాయి స్టేట్ వైజ్, సో వాటిని అయితే తీసుకోవాలి, కొన్ని ఆప్షనల్ ఉంటాయి అనమాట. సో
సో ఇన్సూరెన్స్ దాంట్లో మెయిన్ ఏంటంటే లయబిలిటీ కవరేజ్ అని ఒక కాంపోనెంట్ వస్తుంది. సో అది ఏంటి అంటే మనం ఏదైనా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మన తప్పు ఉంటే మన వల్ల వేరే వాళ్ళకి జరిగిన డ్యామేజ్కి మన ఇన్సూరెన్స్ పే చేసేది. ఇప్పుడు నా థర్డ్ కేసులో నాది తప్పు ఉందని రిపోర్ట్లో వచ్చింది కదా, బికాజ్ వాళ్ళిద్దరు చెప్పారని. సో ఈ టైంలో నా ఇన్సూరెన్స్ వాళ్ళిద్దరికి పే చేసింది. సో ఆ కవరేజ్ లయబిలిటీ ఇన్సూరెన్స్. సో ఈ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండి. మా స్టేట్లో ఇప్పుడు లిమిట్ 10,000, 20,000, 10,000 అని ఉంది. 10, 20, 10 దట్ ఈస్ ద మినిమం లిమిట్. సో ఆ పైన ఎంత కావాలన్నా మనం తీసుకోవచ్చు, అదైతే మినిమం తీసుకోవాలి. ఆ 10,000, 20,000, 10,000 అనే దానికి మీనింగ్ ఏంటంటే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక పర్సన్కి ఇంజూరీకి 10,000 వరకు మన ఇన్సూరెన్స్ పే చేయాలి. 20,000 వరకు టోటల్ యాక్సిడెంట్కి. సపోజ్ ఇద్దరు ఉన్నారు, ఒక 10,000 ఇద్దరికి అయింది అనుకోండి, వాళ్ళిద్దరికి పే చేస్తుంది. సో ఇంకొక 10,000, 10, 20, 10 అన్నాను కదా, థర్డ్ 10,000 వచ్చి ప్రాపర్టీ డ్యామేజ్, వాళ్ళ కార్కి అయ్యే ఖర్చులకి డ్యామేజెస్కి పే చేసేది. ప్రాపర్టీ డ్యామేజెస్కి దట్ ఈస్ ద 10,000. సో ఇప్పుడు నాకు లాస్ట్ అయిన యాక్సిడెంట్ తీసుకుంటే నేను ఒకవేళ మినిమం లిమిట్స్ ఒకవేళ తీసుకున్నాను అనుకోండి ఇన్సూరెన్స్, నా జేబు నుంచి నేను చాలా ఎక్కువ పే చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్లో చాలా ఎక్కువ డ్యామేజెస్ అయినాయి, చాలా ఎక్కువ పే చేయాల్సి వచ్చింది ఇన్సూరెన్స్ అని చెప్పా కదా. సో నేను లక్కీగా చాలా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నా పాకెట్ నుంచి నేను ఏం పే చేయకుండానే నా ఇన్సూరెన్సే మొత్తం పే చేసింది. సో దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ లిమిట్స్ అనేది మనం ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి. నాకు ఈ యాక్సిడెంట్ అవ్వక ముందు మాకు 2 కార్లకి కలిసి అరౌండ్ $140 ఏమో పే చేసేవాళ్ళం. సో యాక్సిడెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ పెరిగిపోతుంది. సో మన డ్రైవింగ్ హిస్టరీలో బ్లాక్ మార్క్ వచ్చినట్టు కదా. సో దానివల్ల మాకు ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇంతకుముందు $140 పే చేసేది కాస్త ఇప్పుడు $220 అయిందండి నెలకి, 2 కార్లకి కలిపి. సో అలాగే మనకి టీనేజ్ డ్రైవర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు కార్ ఇన్సూరెన్స్ పెరిగిపోతుంది. ఇప్పుడు మిట్టు వచ్చి 16 years నుంచే డ్రైవ్ చేయొచ్చు, వాడికి డ్రైవింగ్ పర్మిట్ వచ్చినగానే మనకి ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో అలాగే మనకి ఇండియా నుంచి వచ్చిన కొత్తలో మనకి యూఎస్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. రాను మన డ్రైవింగ్ హిస్టరీ ఇక్కడ బిల్డ్ అయ్యి మనకి ఏమి ట్రాఫిక్ టికెట్స్ లేకపోయినా, మనకి ఏమి టికెట్స్ రాకపోయినా, మనకి ఏమి యాక్సిడెంట్ హిస్టరీ లేకపోయినా మనకు ఆటోమేటిక్గా డిస్కౌంట్స్ వచ్చి ఇన్సూరెన్స్ రేట్ తగ్గుతుంది. సో లయబిలిటీ ఇన్సూరెన్స్ తర్వాత సెకండ్ మేజర్ కాంపోనెంట్ ఏంటి అంటే అండర్ ఇన్ష్యూర్డ్ అండ్ ఆర్ అన్ఇన్ష్యూర్డ్ మోటరిస్ట్ ఇన్సూరెన్స్ అని వస్తుందండి. సో ఇదేంటి అంటే మనం ఇప్పుడు ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వేరే కారు వాళ్ళు తప్పు ఉందనుకోండి, సో వాళ్ళకి సఫిషియంట్ ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళు స్టేట్ మినిమం తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ 10,000, 20,000, 10,000 అనేది. సో కొత్త కారు బాగా డ్యామేజ్ అయింది, టోటల్ అయిపోయింది అంటే మన కారు 40,000 కారు అనుకోండి. సో వాళ్ళ ఇన్సూరెన్స్ ఓన్లీ 10,000 వరకే పే చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి లిమిట్ అంతే 10,000 ఉంది కదా. సో అటువంటి టైంలో ఆ మిగిలిన డ్యామేజెస్ మన ఇన్సూరెన్స్ మనకి పే చేయాలి అంటే ఇది తీసుకోవాలి, అండర్ ఇన్ష్యూర్డ్ ఆర్ అన్ఇన్ష్యూర్డ్ మోటరిస్ట్ కవరేజ్ అనేది. సో ఇది మ్యాండటరీ కాదు, సో బట్ మన సేఫ్టీ కోసం మనం తీసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ కాంపోనెంట్ ఇన్సూరెన్స్లో ఏంటి అంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అండి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మన కార్కి సపోజ్ వడగళ్ళు వచ్చి మన కార్ డ్యామేజ్ అయింది, లేక థెఫ్ట్ ఎవరన్నా మన కార్ని దొంగతనం చేశారు, లేక మన విండ్షీల్డ్ డ్యామేజ్ అయింది, మనం వెళ్ళేటప్పుడు ఏదో రాయొచ్చు తగిలి, లేకపోతే ఎవరన్నా మన కార్ని మనం ఎక్కడన్నా పార్క్ చేసినప్పుడు గుద్దటమో లేకపోతే ఏదన్నా కావాలని డ్యామేజ్ చేయటమో చేసినప్పుడు అది ఎవరు చేశారో తెలియనప్పుడు మనకి అది మన ఇన్సూరెన్స్ మనకి ఆ డ్యామేజెస్కి పే చేయాలి అంటే ఆ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే కొలిజన్ డ్యామేజ్ అని వస్తుందండి, కొలిజన్ కవరేజ్. సో ఇది ఏంటి అంటే మనం యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, మనదే తప్పు ఉంది. సో మన తప్పు ఉన్నప్పుడు మన కార్కి కూడా పేమెంట్ రావాలి కదా, మన కార్కి అయిన డ్యామేజెస్కి పేమెంట్ మన ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి అంటే అది కొలిజన్ డ్యామేజ్ కవరేజ్ మనం తీసుకున్నప్పుడు మాత్రమే పే చేస్తారు. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన కాంపోనెంట్స్ అన్ని ఇన్సూరెన్స్లో మేజర్ కాంపోనెంట్స్ అండి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి, రెంటల్ రియంబర్స్మెంట్ అని, పర్సనల్ ఇంజరీ ప్రొటెక్షన్ అని. సో రెంటల్ రియంబర్స్మెంట్ అంటే ఏంటంటే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మన కారు రిపేర్లో ఉన్నప్పుడు మనం ఒకవేళ కారు రెంట్కి తీసుకుంటే కనుక ఆ కార్ రెంట్ని మన ఇన్సూరెన్స్ పే చేయాలి అనుకుంటే అప్పుడు ఇది రెంటల్ రియంబర్స్మెంట్ అనే కాంపోనెంట్ తీసుకోవాలి. సో అలాగే పర్సనల్ ఇంజురీ ప్రొటెక్షన్ అని వస్తుంది. సో అదేంటంటే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మనకి లాస్ ఆఫ్ పే అయింది అనుకోండి, మనం ఆఫీస్కి వెళ్ళలేకపోయాము, సో మన శాలరీ 1 month మనం ఆఫీస్కి వెళ్ళలేకపోయాము, బెడ్ రిడన్ అయ్యాము, సో ఆ 1 monthకి మనకి కాంపెన్సేషన్ కావాలి అనుకుంటే ఈ పర్సనల్ ఇంజురీ ప్రొటెక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం గివ్ అవే విన్నర్ ఎవరో చూసేద్దామా లాస్ట్ వీడియోకి.
Good luck. సో లాస్ట్ వీడియోకి గివ్ అవే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 16 or 16 plus years of experience. కరెక్ట్. సో నౌ లెట్స్ సీ హూ ఇస్ ద విన్నర్ ఫ్రమ్ అవర్ లాస్ట్ వీడియో. Weekend vlog at Jacksonville. Comment must contain Hashtag give away. Pick a winner. Good luck. The winner is. Sri Charan P. Congratulations. నా పేరు రిషి చరణ్, విన్నర్ పేరు శ్రీ చరణ్. రిషి చరణ్, శ్రీ చరణ్. సో కంగ్రాచులేషన్స్ శ్రీ చరణ్ గారు. Congratulations. సో మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో లేదో తెలియదు. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి లేకపోతే మీ అడ్రస్ని మాకు ఈమెయిల్ అయినా చేయొచ్చు మీరు. సో యూ విల్ విన్ దిస్ Awesome, Cool, wonderful, awesome gift. సో ఇంకా మీరు ఎవరైనా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ లవ్లీ సపోర్ట్. Thank you. అండ్ ఇప్పుడు నేను మన వ్యూవర్స్ కోసం గివ్ అవే రూల్స్ ఒకసారి తొందరగా చెప్తాను. మన ఫస్ట్ రూల్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. సెకండ్ రూల్, దాని పక్కనే ఉండే బెల్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలి. థర్డ్ రూల్, వీడియోని కంప్లీట్గా చూసి దాని తర్వాత లైక్ బటన్ నొక్కాలి. అండ్ ఫోర్త్ రూల్ ఈజ్ దాట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి మీరు కామెంట్లో #giveaway ఇలా రాసి మీ ఆన్సర్ని పెడితే యూ హ్యావ్ అ ఛాన్స్ టు విన్ అ కూల్ గిఫ్ట్. ఇంతకీ గివ్ అవే క్వశ్చన్ ఏంటో అడగలేదు మనం. యా సో ఈ వీడియోకి గివ్ అవే క్వశ్చన్ ఏంటి అంటే మాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మాకు మంత్లీ ప్రీమియం ఎంత అయింది అని చెప్పాం. సో ఇప్పుడు మాకు ప్రజెంట్గా మేము పే చేసే మంత్లీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత. సో మీ కామెంట్ని #giveaway అని రాసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే రిషి చెప్పినట్టు ప్లీజ్ లైక్, Share. అండ్ సబ్స్క్రైబ్ టు Theo and the Bros Telugu vlogs from USA. Bye.